సీనియర్లు రోహిత్, కోహ్లీ ఎంట్రీకి రెడీ అవుతోంది. వచ్చే నెలలోనే ఇద్దరు బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే నెలలో బంగ్లాదేశ్కు భారత జట్టు వెళ్లాల్సి ఉంది. అక్కడ 3 వన్డేలు, 3 టీ20లు ఆడాలి. కానీ ఆ టూర్ క్యాన్సిల్ అయినట్టే అని కథనాలొస్తున్నాయి. 2 బోర్డులు అధికారికంగా ప్రకటించకపోయినా టీ20, వన్డే సిరీస్లు రద్దయినట్టే అని చర్చ జరుగుతోంది. దీంతో సీనియర్ల ఎంట్రీ ఆలస్యమవుతుందేమో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ కు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆగస్టు మధ్యలోనే శ్రీలంకలో భారత్ పర్యటిస్తుందని కథనాలు వస్తున్నాయి. ఆగస్టు 29న జింబాబ్వే టూర్ కు లంక జట్టు వెళ్లాల్సి ఉంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. దీంతో ఆగస్టులో విండో ఖాళీగా ఉంది. బంగ్లాదేశ్ తో సిరీస్ రద్దుతో భారత్ కి కూడా టైం దొరుకుతుంది. దీంతో ఆగస్టు నెలను వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్, భారత్ మధ్య 2026 సెప్టెంబర్లో సిరీస్ ఉండవచ్చని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఈసారి సెప్టెంబర్లో ఆసియా కప్ ఉండబోతోంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికైతే ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్లపై పూర్తిగా క్లారిటీ లేదు. గత సంవత్సరం కూడా శ్రీలంకలో భారత జట్టు పర్యటించింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక తొలి పర్యటన అదే. టీ20 సిరీస్ లో టీమిండియా అద్భుతంగానే రాణించింది. 3 మ్యాచ్ల సిరీస్ లో శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ వన్డే సిరీస్ లో మాత్రం చిత్తయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఆడినప్పటికీ భారత జట్టు మెరుగైన ఫలితాలను అందుకోలేకపోయింది. 3 మ్యాచ్ల సిరీస్ లో ఒక మ్యాచ్ టై అయింది. మిగతా 2 మ్యాచ్ల్లో టీమిండియా చిత్తయింది. అప్పుడే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వచ్చాయి. సీనియర్లు ఆడినప్పటికీ భారత్ కంగుతిందని విమర్శకులు ఫైర్ అయ్యారు. అయితే ఈసారి మాత్రం లెక్కలు సరిచేయాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. అక్టోబర్, నవంబర్లో ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లాల్సి ఉంది. అక్కడ 3 వన్డేల్లో భారత్ ఆడబోతోంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఉంటుంది. అయితే సీనియర్ల ఆటను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ, రోహిత్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్లోనే బరిలోకి దిగారు.